అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప వేదికగా మే నెలలో జరిగినటువంటి మహానాడుకు స్థలాన్వేషణ కొనసాగుతుంది. 3 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే టీడీపీ నేతలు పరిశీలించడం జరిగింది. అయితే కడప నగరానికి శివార్లలో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు సమీపంలో, అంటే ఎయిర్పోర్టుకు పక్కనే ఉన్నటువంటి 80 ఎకరాల స్థలం, అదేవిధంగా పార్కింగ్కు 30 ఎకరాల స్థలాన్ని కూడా ఇక్కడ పరిశీలించారు. అయితే మరోవైపు ఏదైతే సాక్షి ఆఫీస్కు సమీపాన ఏదైతే అక్కడ కూడా దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే మరోవైపు ఏదైతే కొప్పర్తి పారిశ్రామిక వాడలో కూడా అనువైన ప్రాంతం కూడా భావిస్తున్నారు. అయితే ఈ 3 ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. అయితే పరిశీలించినటువంటి నేతలు కమిటీ దృష్టికి తీసుకెళ్తారు. కమిటీ కూడా 2-3 రోజుల్లో ఇక్కడికి రానుంది. కడపలో ఈ ప్రాంతాలను పరిశీలించి ఎక్కడైతే అనువుగా మహానాడు నిర్వహణకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మహానాడు కడపలో నిర్వహించాలని కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది. ఆ మేరకు కూడా ఇప్పటికే అటు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు స్థల పరిశీలన, అంటే స్థలానికి పరిశీలించేందుకు కూడా 1-2 రోజుల్లో ఇక్కడికి కడపకు కమిటీ రానుంది. కమిటీ రానున్న నేపథ్యంలో అటు కడప ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి స్థలంలో, అదేవిధంగా సాక్షి ఆఫీస్కు సమీపంలో ఉన్నటువంటి స్థలంలో కూడా పరిశీలించి ఆ తర్వాత ఎక్కడ నిర్వహించాలా, ఎక్కడ నిర్వహిస్తే అనువైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి విషయాన్ని కూడా కమిటీ నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు మే నెలలో జరగనున్నటువంటి ఏదైతే ఈ మహానాడుకు అటు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలు, మంత్రులు అంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో 3 రోజుల పాటు ఇక్కడ కోలాహలం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పసుపు మయంగా కూడా మారే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే అందుకు తగ్గ ఏర్పాట్లు ఎవరైతే ఇక్కడికి వచ్చే మంత్రులు కావచ్చు, వివిఐపీలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వారందరికీ కూడా అనువైనటువంటి ప్రాంతంలో కూడా బస చేసేందుకు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు అందుకు సంబంధించి ఇప్పటి నుంచే ఒక రకంగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే 3 ప్రాంతాల్లో కూడా ఆయన కొంతమంది నేతలతో కలిసి తిరిగి ఈ ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఏ ప్రాంతంలో అనువైనటువంటి నిర్ణయం కూడా సీఎం చంద్రబాబు నిర్ణయించిన తర్వాతే, అదేవిధంగా మహానాడుకు కమిటీ ఉంది, ఆ కమిటీ నిర్ణయించిన తర్వాతే ఎక్కడ మహానాడు నిర్వహించాలనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు ఏదైతే వీఐపీలు కావచ్చు, అదేవిధంగా ఇతర కీలక నేతలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు అంతా కూడా, ఎంపీలు కూడా అంతా ఇక్కడికి రానున్న నేపథ్యంలో కూడా వారందరికీ కూడా బసకు సంబంధించి కడపలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి లాడ్జీలు కావచ్చు, ఇతరత్ర వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి యజమానులకు కూడా చెప్పడం జరిగింది. ఆ 3 రోజుల పాటు ఏదైతే మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంగా కమిటీ వస్తుంది కాబట్టి, కమిటీ వస్తున్న తరుణంలో కూడా అక్కడ 3 రోజుల పాటు కూడా లాడ్జీలను కూడా తీసుకునేందుకు కూడా అటువైపు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఏదైతే మహానాడు నిర్వహించేందుకు అయితే అనువైన స్థలం, అంటే దాదాపు వేలాది మంది కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ శ్రేణులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో కూడా అటు భోజన వసతి కావచ్చు, ఇతరత్ర వసతి, త్రాగునీటి వసతి, అదేవిధంగా కూర్చోడానికి అనువైనటువంటి వీలైన రీతిలో సభా ప్రాంగణం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా భోజనశాలకు సంబంధించి కొంత స్థలాన్ని, దాదాపు 3-4 ఎకరాల భోజనశాలకు స్థలం కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత డైనింగ్ హాల్, ఏదైతే వంట చేసిన అనంతరం కూడా వారందరికీ కూడా వడ్డించేందుకు కూడా కొంత ఒక 5-10 ఎకరాల మేర స్థలం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్ని రకాలుగా పరిశీలించి ఆ తర్వాత ఏదైతే అనువైనటువంటి ప్రాంతమో ఆ ప్రాంతంలోనే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి స్థలాలను పరిశీలించారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి నేతల స్థలాలను పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదించిన తర్వాతే తుది నిర్ణయం అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా మహానాడు అత్యంత వైభవంగా, ఘనంగా కడప జిల్లా, అంటే ఒక రకంగా సీఎం చంద్రబాబు, అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో నిర్వహించేటువంటి ఈ సభ పెద్ద ఎత్తున నిర్వహించాలి, అదేవిధంగా సక్సెస్ చేసే విధంగా కూడా చేయాలన్నటువంటి భావనతో ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే స్థల అన్వేషణ కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.